వ్యూవర్స్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందన్. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నపుంసకత్వాన్ని పోగొట్టి అంగ బలహీనతలను తొలగించి విపరీతమైన ధాతు పుష్టిని కలిగించే అత్తిపత్తి హల్వాను తయారు చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇవి అత్తిపత్తి మొక్క యొక్క విత్తులు. వీటిని మీరు సేకరించాల్సి ఉంటుంది. నేను మీకు ఒకసారి మొక్కను తర్వాత సేకరించే విధానాన్ని చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇదే అత్తిపత్తి. దీన్నే లజ్జాకు అని, ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని పిలుస్తారు. మీరు టచ్ చేసినప్పుడు వెంటనే ముడుచుకుంటాయి ఆకులు, మళ్ళీ కొద్దిసేపటికి తెరుచుకుంటాయి. సో ఇది దీన్ని గుర్తుపట్టే విధానం అన్నమాట. దీన్ని టచ్ మీ నాట్ ప్లాంట్ అని, తర్వాత మిమోసా పొడికా అని, హిందీలో లజ్వంతి ఈ శర్మని అని పిలుస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇవే విత్తులు. ఇవి ఒక్కో చోట మనకు గుంపుగా కనిపిస్తాయి. ఇక్కడ నేను మీకు చూపించడానికి నాకు ఒక్కటే మొక్క కనిపించింది ఇక్కడ. అయితే మీకు కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ప్లేస్లో గుంపుగా కనిపిస్తాయి. ఆ టైంలో ఇవి మీరు సేకరించడానికి బాగుంటుంది. ఇలా సేకరించి వీటిని ఎండబెట్టారంటే ఆ విత్తులు బయటకు వెళ్తాయి. వెళ్ళాక మీరు జల్లెడ పట్టి ఏదైనా గాసీసలో పోసి భద్రంగా పెట్టుకోండి. ఇవి సో చూసారు కదా వ్యూవర్స్, ఇలా తెచ్చుకున్నటువంటి వీటిని ఒక పావు టీ స్పూన్ మోతాదు రోట్లో వేయండి. వేసి రెండవ పదార్థం ఇది చూస్తున్నారు కదా, ఇది చింత పిక్కలు, అంటే చింత గింజలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పైపొట్టును తీసేసి లోపలి తెల్లనిది ఏదైతే ఉంటుందో దాన్ని రోట్లో వేసి దంచి ఇలా పొడిలాగా చేసి పెట్టుకున్నటువంటిది. ఈ యొక్క చింత గింజల చూర్ణాన్ని కూడా మీరు ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి. పావు టీ స్పూన్ అయినా హాఫ్ టీ స్పూన్ అయినా సరిపోతుంది, ఎక్కువగా తీసుకోకండి. తర్వాత ఇది తేనె, మంచి పట్టు తేనెను తీసుకొని రోట్లో వేసి బాగా నూరండి. అత్తిపత్తి విత్తనాలు మరియు ఈ చింతగింజల చూర్ణాన్ని రెండు కూడా వేసి బాగా నూరండి. అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ అత్తిపత్తి విత్తులు కనుక మీరు ఎక్కువగా సేకరించుకున్నారనుకోండి, మీరు వీటిని చూర్ణంలాగా చేసి పెట్టుకోవచ్చు. నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించడానికి డైరెక్ట్గా చూపిస్తున్నాను. చూడండి, ఇలా బాగా నూరిన తర్వాత మీరు కాస్త టైం తీసుకొని నూరండి. బాగా నూరాక దీన్ని ఏదైనా గిన్నెలోకి ఎత్తి పెట్టుకొని దీన్ని రాత్రి టైంలో పడుకోవడానికి ముందుగా చప్పరించి తినేసేయండి. తినేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగండి. ఇలా మీరు రెగ్యులర్గా చేయడం వల్ల నేను మీకు ముందుగా చెప్పినట్టుగా నపుంసకత్వం అంటే మొగతన లేమి సమస్య ఎవరికైతే ఉంటుందో సో ఆ సమస్య అనేది పోతుంది. అంగ బలహీనతలు అన్నీ పోయి విపరీతమైనటువంటి ధాతు పుష్టి అనేది ఈ యొక్క లేహ్యం అనేది కలుగజేస్తుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.